గండికోట మిస్టరీ ఇక వీడదా? పోలీసులు ఈ కేసును పక్కన పెట్టారా? ఎందుకు పక్కన పెట్టారు? అంతా మాకు తెలిసిపోయింది అని రెండో రోజే చెప్పిన పోలీసులు నెల రోజులు గడిచిపోయింది ఇప్పటికీ. ఎందుకని ఈ కేసులో ఎలాంటి పురోగతి బయటకు కనిపించడం లేదు? నేను క్లియర్గా చెప్తున్నాను, ఎందుకు బయటకి కనిపించడం లేదు అంటున్నాను. ఏదో విచారణ జరుగుతోంది అనేది తెలుస్తోంది. చాలామందిని విచారించారు. సెల్ ఫోన్ టవర్స్ని అక్కడ సిగ్నల్స్ ఆధారంగా అనేక మందిని గుర్తించారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి మొదట్లో ఏవైతే అనుమానాలు వచ్చాయో మళ్ళీ అక్కడే ఆగుతుంది కేసు. దేనికోసం? అక్కడ జాతర జరిగింది, ఆ జాతరలో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు అన్నారు. కానీ ఆ వాళ్ళు కాదని తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు ఎవరో ఒకిద్దరిని ముందుగా ఐడెంటిఫై చేశారు. వాళ్ళు చేసుండొచ్చేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాళ్ళు కూడా కాదని తెలుస్తోంది. సో బయట వాళ్ళు ఎవరు కాదు, సొంత వాళ్ళ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. సొంత వాళ్ళ దగ్గరే అన్నీ వచ్చి ఆగుతున్నాయి ప్రశ్నలు. అన్ని సమాధానాలు అటువైపు నుంచే వస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ కేసు ఎక్కడ? రెండో రోజే మాకు క్లారిటీ ఉందని చెప్పినటువంటి అధికారులు నెల రోజులైనా దీని గురించి ఎందుకని క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఏం జరుగుతోంది ఈ కేసులో? మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు. అసలు ఈ కేసు విచారణ ఇప్పుడు పక్కన పెట్టేశారు అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకు? ఈ కేసు ఇక తేలదా? ఇలా అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి వివరాలు, జరిగినటువంటి తీరు ఒక్కసారి మనం డిస్కస్ చేస్తే అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. ఆ రోజు ఆ యువతి గండికోటకి వెళ్ళడం, అంతకుముందు తన బాయ్ ఫ్రెండ్ లోకేష్తో బయట స్పెండ్ చేసింది, ఒక ప్రైవేట్ లాడ్జ్లో స్పెండ్ చేసిందని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి గండికోట దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గరికి ఆ యువతి వెళ్ళడం. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? అదే అక్కడే ఆగిపోయింది ప్రశ్న. తర్వాత ఏం జరిగింది? ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. ఒక్కసారి చూద్దాం. ఆ రోజు డిఐజీ అసలు ఏం చెప్పారు? ఆ యువతి మరణానికి కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు డిఐజీ చెప్పిన మాట ఒక్కసారి ఆయన మాటల్లో విందాం. ఆయన ఏం చెప్పారో ముందుగా చూద్దాం. మనకున్నాయి రెండే అసంప్షన్స్ ప్రస్తుతానికి. అయితే సురేందర్ చూసి ఆ అమ్మాయి పరిగెట్టడానికి ఆ అమ్మాయి యాక్సిడెంటల్ ఫాల్ అయితే కాదనేది ఫారెన్సిక్ ఒపీనియన్, డాక్టర్స్ కానీ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయితే ఆ యాక్సిడెంటల్గా ఆ పాపకు కరెక్ట్గా రిబ్ కేజ్ మీద గాయమైందండి. అంటే బలమైన గాయం జరిగి లివర్ రప్చర్ అయ్యి ఆమె చనిపోయింది. సో ఏదైనా రాయి మీద పడిపోవటం, ఎత్తు నుంచి పడిపోయి దెబ్బ తగిలితే స్కిన్ ఆపరేషన్ ఉంటుంది. స్కిన్ ఎటువంటి చెక్కు చెదరలేదు. అంటే ఏమన్నా చేత్తో గుద్దితేనే ఆ రకంగా జరిగే ప్రమాదం ఉంది. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు సురేంద్రని చూసి ఆ పాప అయితే కరెక్ట్గా ఆ పాప భోజనం చేసే సమయానికి సురేంద్ర అక్కడికి రావడం జరిగింది. ఆ సురేంద్రని చూసి పరిగెట్టినప్పుడు ఎవరన్నా ఆకతాయిలు వెంబడించైనా చేసి ఉండాలి. లేకపోతే సురేంద్ర ఆమెను పట్టుకునే క్రమంలో, ఆమె తప్పించుకునే క్రమంలో చిన్న జరిగిన ఏమంటారు అది ఘర్షణ అండ్ ఫిజికల్ ఇది ఇలా ఒకళ్ళనొకళ్ళు విడిపించుకు తోపులాట్లో బలంగా గుద్దుంటాడు. గుద్దినప్పుడు అక్కడ ఈ వైటల్ ప్లేస్లో గుద్దేటప్పటికి ఆమె చనిపోయి కూడా ఉండదు. సో దెబ్బ ఎలా తగిలింది అనే దాన్ని బట్టి ఆ యువతి మరణానికి కారణం ఏంటి అనేది సహజంగా నిర్ధారించుకుంటారు. ఖచ్చితంగా ఆ యువతి పక్కటెముకలు బద్దలయ్యేంత బలమైన దెబ్బ తగిలింది. పక్కటెముకలు సైతం దాటి లోపల ఉన్నటువంటి లివర్ సైతం డ్యామేజ్ అయ్యేంత బలమైన దెబ్బ తగిలింది. కుటుంబ సభ్యులు కొంతమంది చెప్పినట్లుగానో లేదంటే కొన్ని అనుమానాలు వ్యక్తమైనట్లుగా ఆ యువతి ఎక్కడో పైనుంచి పడిపోయింది. అంటే చూసిన సమయంలో ఒక 25 అడుగుల కింద కనిపించింది ఆ యువతి. అంటే పైనుంచి కింద పడేమైనా జరిగిందా అంటే ఖచ్చితంగా కాదు. ఒకవేళ పైనుంచి పడ్డప్పుడు నిజంగా ఏదైనా బలమైన రాయి గుద్దుకొని ఆ యువతి అలా ప్రాణాలు కోల్పోయిందా అంటే ఖచ్చితంగా అప్పుడు ఆ బలమైన రాయి ఏదైనా గుద్దుకుంటే ఆ స్కిన్ రప్చర్ అవుతుంది. ఆ పైన ఉన్నటువంటి ఫ్లష్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత లోపల వరకు దెబ్బ వెళ్తుంది. కానీ ఖచ్చితంగా ఆ యువతికి అలా జరగలేదు. పైన స్కిన్ అంత ఎక్కువ రప్చర్ అవ్వలేదు. లోపల మాత్రం విపరీతమైనటువంటి దెబ్బ తగిలింది. లోపల ఉన్నటువంటి లివర్ డ్యామేజ్ అయ్యేంత బలమైన దెబ్బ తగిలింది.
అంటే ఖచ్చితంగా ఎవరో బలంగా గుద్దారు. అండ్ అలాగే అధికారులు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట, సురేంద్ర ఒకవేళ అలా బలంగా గుద్ది ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని సురేంద్ర పేరే ఇక్కడ వస్తుంది ప్రతిసారి? అధికారులు మాట్లాడిన ప్రతిసారి సురేంద్ర గుద్ది ఉండొచ్చు, సురేంద్ర వెంటపడి ఉండొచ్చు, సురేంద్రని చూసి ఆ యువతి పరిగెత్తుండొచ్చు, లంచ్ చేస్తూ ఒక్కసారిగా బాక్స్ అక్కడ వదిలేసి ఆ యువతి పరిగెత్తి ఉండొచ్చు, ఆ పరిగెత్తిన క్రమంలో ఆ యువతిని పట్టుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చు, ఆ పెనుగులాట్లో సురేంద్ర బలంగా గుద్ది ఉండొచ్చు అనేది పోలీసులు చెప్తున్న మాట. సురేంద్ర గుద్దాడు అని చెప్పకపోవచ్చు, కానీ ఏదో ఒక దెబ్బ తగిలింది, ఎవరు కొట్టారో మేము ఐడెంటిఫై చేస్తున్నామని పోలీసులు చెప్పట్లేదు. సురేంద్ర బలంగా గుద్దుండొచ్చు అని క్లియర్గా చెప్తున్నారు. అంటే సురేంద్ర మీదే అనుమానాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ సురేంద్రనే ఇలా కొట్టాడు, ఆ యువతిని బలవంతంగా చాలా దారుణంగా కొట్టాడు అనేది మాత్రం పోలీసులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ఎందుకని ఈ విషయం బయటకు చెప్పడం లేదు? ఎందుకని సురేంద్రని ఈ పని చేశాడని కానీ, కుటుంబ సభ్యులు ఈ పని చేశాడని పక్కాగా అధికారులు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఒక బలమైన కారణాన్ని అధికారులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఒకసారి అది కూడా చూద్దాం. హరిత హోటల్ వాళ్ళ కెమెరాలో 11:54 కోట వైపు వెళ్తాం, బుల్లెట్ మీద వెళ్ళటం రికార్డ్ అయింది. కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత అతను రిట్రీట్ అవటం అదే కెమెరాలో అయింది. సో మనకు అంటే అనాలిసిస్ అంటారు కదా, ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్, 11:25 ఆ పాప ఆ కుటుంబం వేరుపడ్డారు, ఎవరైతే టూరిస్టుల కుటుంబం. అక్కడి నుంచి ఆ పాప అలా నడుచుకుంటూ రంగనాథ స్వామి గుడికి వెళ్తాక 5 నిమిషాలు పట్టవచ్చు. అక్కడ ఆ పాప కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత అరౌండ్ 11:40, 11:45 సమయంలో భోజనం, లేకపోతే 12 గంటల సమయంలో భోజనం చేయడానికి టిఫిన్ క్యారియర్ బాక్స్ బయటకు తీయటం జరిగి ఉండొచ్చు. అదే సమయంలో సురేంద్ర ఎంటర్ అయ్యాడు, 20 నిమిషాల్లో వెనక్కి వెళ్ళిపోయాడు. మా అసంప్షన్ ఏంటంటే సురేందర్ను ఆ పాప దూరంగా చూసి క్యారేజ్ వదిలేసి వెనక పక్క పరిగెట్టినప్పుడు అక్కడ ఏమన్నా ఉన్న ఆకతాయిలైనా చేసి ఉండాలి, లేకపోతే సురేంద్ర ఆమెను వెంబడించి ఆ పట్టుకునే క్రమంలో ఏమన్నా తగలరాని చోట ఏమన్నా ప్రమాదవశాస్తు ఏమన్నా గాయం జరిగైనా చనిపోయి ఉంటే అతను భయభ్రాంతుల్లో ఇది ఒక సెక్షువల్ అసాల్ట్ మర్డర్ కింద ఆ టాప్ తీసేసి బాడీ, ఆ రెండు అజంప్షన్స్లో ప్రస్తుతానికి నడుస్తుంది. ఏదనేది మనం నిర్ధారించి క్లారిటీగా చెప్పే పరిస్థితి ఇంకా టైం కావాలి. హరిత ఈ విషయంలో మొదటి నుంచి మనం ఒకటే అనుమానిస్తున్నాం, ఖచ్చితంగా ఆ యువతి మీద అత్యాచారం జరగలేదు అనేది క్లియర్గా తెలుస్తోంది. కానీ ఆ యువతి శరీరం మీద బట్టలు లేకుండా ఎందుకు ఉంటుంది అత్యాచారం జరగకపోతే? ఖచ్చితంగా పైనుంచి పడిపోవడం ఏదో ప్రమాదవశాత్తు పడిపోయింది కాదు, ఖచ్చితంగా ఎవరో బలంగా ఆ యువతిని గుద్దారు. పక్కటెముకలు దాటి లోపల లివర్ సైతం రప్చర్ అయ్యేంత బలంగా ఎవరో కొట్టారు. సో ఈ రెండు కారణాలని మనం చూడొచ్చు. కానీ ఎందుకని ఆ యువతి అన్నే ఇది చేశాడు అని ఎందుకు పోలీసులు చెప్పడం లేదు? ఖచ్చితంగా అలా కొట్టుండొచ్చు, సురేంద్రనే కొట్టుండొచ్చు అనే మాట మాత్రం చాలా రిపీటెడ్గా అధికారుల మాటల్లో వినిపిస్తోంది. కానీ